హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనే అంశం మీద 30 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఇందులో ప్రీవియస్లో అడిగిన బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరి ఒక పేరు పరికరాత్మక నిబంధనం. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్కిన్నర్ ఏ దేశానికి చెందినవాడు? అమెరికా దేశానికి చెందినవాడు. నెక్స్ట్, కార్యసాధక నిబంధనంలో స్కిన్నర్ వేటిపై ప్రయోగాలు నిర్వహించాడు? ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించాడు. నెక్స్ట్, స్కిన్నర్ తన ప్రయోగంలో ఉపయోగించిన పరికరం పేరు? స్కిన్నర్ పేటిక. నెక్స్ట్, స్కిన్నర్ ప్రయోగంలో మీటా అనేది నిబంధిత ఉద్దీపన అయితే మీటా నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. నెక్స్ట్, స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనం దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్, కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందన ఏర్పడినప్పుడు దీనిని ఇవ్వబడుతుంది? పునర్బలనం ఇవ్వబడుతుంది. నెక్స్ట్, కార్యసాధక నిబంధనం తారండైక్ ప్రతిపాదించిన ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, స్కిన్నర్ ప్రకారం పునర్బలన నియమాలు ఎన్ని రకాలు? 4 రకాలు. నెక్స్ట్, స్కిన్నర్ ప్రకారం పునర్బలన నియమాలకు సంబంధించి సరికానిది. సో పునర్బలన నియమాలు నిరంతర పునర్బలనం, స్థిర నిష్పత్తి పునర్బలనం, చరశీల పునర్బలనం. సో సరికానిది అంటే పునరభ్యసనం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, అభ్యసనం జరిగేటప్పుడు ప్రతి సరైన ప్రతిస్పందనకు బహుమానం లేదా పునర్బలనం ఇవ్వడం అనేది నిరంతర పునర్బలనం అవుతుంది. నెక్స్ట్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు విద్యార్థి ఇచ్చే ప్రతి సరైన సమాధానానికి ఇచ్చే పునర్బలనం నిరంతర పునర్బలనం. నెక్స్ట్, ఈ రకమైన పునర్బలనంలో అభ్యాసకుడికి నియమిత కాల వ్యవధిలో పునర్బలనం ఇవ్వడం జరుగుతుంది. స్థిరకాల వ్యవధి పునర్బలనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, విద్యార్థి గణితానికి సంబంధించి ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగించడం అనేది స్థిరకాల వ్యవధి పునర్బలనం అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలు చేసిన తరువాత ఇచ్చే పునర్బలనము స్థిర నిష్పత్తి పునర్బలనము. నెక్స్ట్, అభిషేక్ ఒక ప్రశ్నావళికి ప్రతిస్పందనలు ఇస్తున్నాడు. అతనికి ప్రతి 3 ప్రతిస్పందనల తర్వాత పునర్బలనం కలిగించడం అనేది స్థిర నిష్పత్తి పునర్బలనం అవుతుంది. నెక్స్ట్, ఈ రకమైన పునర్బలనంలో వ్యక్తికి అస్థిర కాల వ్యవధులలో లేదా అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనాలు కల్పిస్తున్నారు. చరశీల పునర్బలనంలో. నెక్స్ట్,
ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి వేర్వేరు కాల వ్యవధులలో పునర్బలనం కలిగించడం అనేది చరశీల పునర్బలనం అవుతుంది. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియ నందు ఇమిడియున్న అభ్యసనము, కార్యక్రమయుత అభ్యసనము. నెక్స్ట్ బోధనా యంత్రములు కంప్యూటర్లలో ప్రవేశపెట్టే అభ్యసనము, కార్యక్రమయుత అభ్యసనము. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కార్యక్రమయుత అభ్యసనంకు సంబంధించి సరికానిది. సో కార్యక్రమయుత అభ్యసనంకు సంబంధించినవి: అభ్యాసకుడు క్రియాశీలతను కలిగి ఉంటాడు, ఇది సరైనది. నెక్స్ట్ స్వీయ అభ్యసనం జరుగుతుంది, ఇది సరి అయినది. నెక్స్ట్ స్వీయ మూల్యాంకనం జరుగుతుంది, ఇది సరి అయినది. సో సరికానిది అంటే స్వీయ పునర్బలనం ఉంటుంది. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం, దీని ఫలితం కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం అనే భావనను ప్రతిపాదించిన వారు స్కిన్నర్. నెక్స్ట్ లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు. ఇక్కడ పునర్బలన నియమం స్థిరకాల పునర్బలనం. నెక్స్ట్ రమ రెసిడెన్షియల్ స్కూలు ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 నిమిషాలకు జవాబులు చెప్పినప్పుడు వాళ్ళ టీచరు ప్రశంసతో ఇచ్చే పునర్బలనం, స్థిర నిష్పత్తి పునర్బలనం. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యసన ప్రక్రియ, కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ ఆర్ టైప్ నిబంధనం అని ఈ అభ్యసన సిద్ధాంతాన్ని పిలుస్తారు, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలుస్తారు. నెక్స్ట్ అభ్యాసకుని పాత్ర క్రియాత్మకముగా గల అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశము. సో సరి అయిన అంశాలు ఆర్ఎస్ నిబంధనము, ప్రచాలక నిబంధనము, పరికరాత్మక నిబంధనము. సో సరికానిది అంటే ఎస్ఆర్ నిబంధనం కరెక్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.